ఎందుకు రియాక్ట్ లైబ్రరీనే మనం యూజ్ చేయాలి అనేది మెయిన్‌గా ఈరోజు మనం తెలుసుకుందాం. అది తెలుగులో మీకోసం మన తెలుగు వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్‌గా వాట్ ఈస్ రియాక్ట్? రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ. అంటే దీంట్లో సమ్ ఫంక్షన్స్, మెథడ్స్ చాలా ఉంటాయి. బై యూజింగ్ దోస్ మెథడ్స్ అండ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ వి హావ్ టు క్రియేట్ అవర్ అప్లికేషన్స్. అంటే ఒక లైబ్రరీ అంటే ఏంటి? అందులో లైబ్రరీ అంటే ఏంటి? లైబ్రరీకెళ్తాం. అందులో చాలా బుక్స్ ఉంటాయి. అందులో నీకు నచ్చిన బుక్స్‌ని యూజ్ చేసుకొని, నువ్వు చదువుకొని, నువ్వు ఓన్‌గా నీ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటావు. అట్లానే ఒక డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే, ఫేస్‌బుక్ అనే కంపెనీ మనకి రియాక్ట్ లైబ్రరీని ఇంట్రొడ్యూస్ చేసింది. డైనమిక్ యూజర్ ఇంటర్ఫేసెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి. సో, వాట్ ఈస్ ద అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రియాక్ట్? రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ. బై యూజింగ్ దిస్ రియాక్ట్ వి కెన్ బిల్డ్ ఏ డైనమిక్ యూజర్ ఇంటర్ఫేస్ అట్ ద సేమ్ టైమ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. వాట్ ఈస్ సింగిల్ పేజ్ అప్లికేషన్? సింగిల్ పేజ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా మనము సపోజ్ యూట్యూబ్‌కెళ్దాం. యూట్యూబ్‌కెళ్ళేటప్పుడు సపోజ్ ఇక్కడ నేను హోమ్ క్లిక్ చేశాను. యూట్యూబ్.com అని ఉంది. సో, ఇక్కడ మ్యూజిక్, లైవ్, తెలుగు సినిమా, గేమ్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలా ఉన్నాయి. సో, వెన్ ఐ క్లిక్ ఆన్ మ్యూజిక్ పైన నేను క్లిక్ చేశాననుకోండి. ఓన్లీ ఈ కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మిడిల్‌లో ఉన్న కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. దిస్ కాంపోనెంట్ ఓన్లీ ద మిడిల్ కాంపోనెంట్ ఓన్లీ చేంజ్ అవుతుంది. అంటే అందుకే దీన్ని కాంపోనెంట్ బేస్డ్ డెవలప్‌మెంట్ అంటారు. సో, ఇక్కడ మెయిన్ యూఆర్ఎల్ యూట్యూబ్.com ఉందా? ఇది చేంజ్ అవ్వట్లేదు. ఓన్లీ ఈ కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో, యూఆర్ఎల్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో, దాన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటాం. అందుకే దీన్ని. సింగిల్ పేజ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రియాక్ట్ ఈజ్ ఏ విర్చువల్ డామ్. సో, విర్చువల్ డామ్ అనేది మనకి క్రియేట్ చేసి మనకి ఇది విర్చువల్ డామ్‌ని మెయింటైన్ చేస్తుంది రియాక్ట్ లైబ్రరీ అనేది. ఎందుకు ఈ విర్చువల్ డామ్ దానివల్ల యూజ్ ఏంటి ఏంటంటే, పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ పేజ్‌ని ఫాస్ట్‌గా లోడ్ చేయడానికి, అంటే స్కేలబిలిటీ, మెయింటైనబిలిటీ ఈజీగా అంటే ఏదైతే మనం చేంజ్ చేస్తామో ఈజీగా మనకి రిఫ్లెక్ట్ అయ్యేటట్లు బ్రౌజర్‌లో చాలా ఫాస్ట్‌గా మెయిన్‌గా పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ విర్చువల్ డామ్. జనరల్‌గా అప్పుడు మీకు ఒక క్వెషన్ రావచ్చు. వాట్ ఈస్ విర్చువల్ డామ్? విర్చువల్ డామ్ అంటే ఏం లేదండి. విర్చువల్ డామ్ అంటే షాడో ఆర్ కాపీ ఆఫ్ ద రియల్ డామ్. అంటే వెనెవర్ ద అప్లికేషన్ లోడెడ్ ఎప్పుడైతే మనకు అప్లికేషన్ లోడ్ అయిందో జనరల్ డామ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే మనం రియాక్ట్ వరకు వచ్చామంటే డామ్ అంటే ఏదైనా మనం హెచ్‌టీఎంఎల్ ఇదంతా ఒక డామ్ కింద డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కింద క్రియేట్ అవుతుంది. సో, సపోజ్ ఇదొక యాప్.jsలో నేను ఒకటి రాసుకున్నాను. ఇంపోర్ట్ రియాక్ట్ లైబ్రరీ నుంచి రియాక్ట్ తెచ్చుకొని ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఏమవుతుందంటే ఫస్ట్ వెనెవర్ ద అప్లికేషన్ లోడ్ ఒక డామ్ అనేది క్రియేట్ అవుతది. విర్చువల్ డామ్ క్రియేషన్ అవుతది ఫర్ ద అబోవ్ కోడ్. అంటే కాపీ ఆఫ్ ద ఒరిజినల్ డామ్. సో, దిస్ ఈస్ టైప్ ప్రాప్స్, చిల్డ్రన్, నోడ్ వాల్యూ, కౌంటర్ ఈక్వల్ లైక్ 0. దిస్ ఈస్ ద విర్చువల్ డామ్. ఎప్పుడైతే మన అప్లికేషన్ లోడ్ అవుతే క్రియేట్ అవుతది. ఇక్కడ విర్చువల్ డామ్ ఏం చేస్తదంటే, క్రియేట్ అయ్యింది ఊరుకుంటదా? ఊరుకోదు. ఇప్పుడు ఏం చేస్తదంటే, ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను నేను బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు సెట్ కౌంట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అని. ఎప్పుడైతే మనం బటన్ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేశానో, ఈ హెచ్1 అనే ఎలిమెంట్ యొక్క కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది మాత్రమే చేంజ్ అయింది. అప్పుడు ఈ విర్చువల్ డామ్ అంటే ఏంటి? ఇక్కడే అర్థం చేసుకోండి మెయిన్‌గా. ఓన్లీ రిమైనింగ్ కోడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓన్లీ హెచ్1 ఎలిమెంట్ మాత్రమే చేంజ్ అయింది. సో, ఇప్పుడు ఏం చేస్తది? ఇది విర్చువల్ డామ్ కదా! కాపీ ఆఫ్ ద రియల్ డామ్. ఇది రియల్ డామ్ కాదు. కాపీ ఆఫ్ ద రియల్ డామ్ వెన్ ఆఫ్ ద పేజ్ లోడెడ్. ఈ విర్చువల్ డాము ఇది
ఇప్పుడేంటి ఏం చేంజ్ అయింది? ఇంకో విర్చువల్ డామ్ ఈ డామ్ ఏం చేసింది? వెన్ ఎనీథింగ్ చేంజెస్ ఇన్ ద అప్లికేషన్‌లో ఏదైనా చేంజ్ అయ్యేటప్పుడు ఇప్పుడేమైంది కౌంటర్ వాల్యూ 1 కింద చేంజ్ అయింది. ఇప్పుడు ఏం చేంజ్ అయింది? ఈ పర్టిక్యులర్ కౌంటర్ వాల్యూ మాత్రమే చేంజ్ అయింది. అప్పుడు ఏం చేస్తది విర్చువల్ డాము? కరెంట్ డామ్‌ని ఈ ప్రీవియస్ డామ్‌ని కంపారిజన్ చేసి ఏదైతే చేంజ్ అయిందో దాన్ని మాత్రమే తీసుకెళ్ళి రియల్ డామ్‌లో అప్డేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? జస్ట్ వాటెవర్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ those changes will be updated into the రియల్ డామ్. దానివల్ల ఏమవుతుందంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ద టోటల్ డామ్ అంటే మొత్తాన్ని డామ్‌ని అప్డేట్ చేసే బదులుగా మనము ఏదైతే పార్ట్, ఏదైతే ఎలిమెంట్, ఏదైతే పార్ట్ అది దాన్ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్‌గా అలా వదిలేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్ ద అప్లికేషన్ పెర్ఫార్మన్స్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్ దట్ ఈస్ కాల్డ్ విర్చువల్ డామ్. ఓకే. సో, రియాక్ట్ అండ్ అది విర్చువల్ డామ్ అంటే మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటా. సో, ఇప్పుడు ఏం లేదండి. ఒక మెయిన్ పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌లో ఒక డోరు రిపేర్ అయింది. ఆ డోర్‌ని రీప్లేస్ చేస్తే చాలు. ఎంటైర్ బిల్డింగ్ పగలగొట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కన్‌స్ట్రక్షన్ చేయం కదా! అంతే సేమ్. విర్చువల్ డామ్ is a copy of the real DOM. It will compare to the current and previous DOM by using the diffing algorithm అని ఒకటుంది. ఆ అల్గారిథం యూజ్ చేసి కంపారిజన్ చేసి ఏదైతే చేంజెస్ రిక్వైర్డ్ ఉందో దాన్ని తీసుకెళ్ళి రియల్ డామ్‌లో అప్లై చేస్తది. దీనివల్ల పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ అది. సో, దిస్ ఈస్ కాల్డ్ రియాక్ట్. సో, రియాక్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. రియాక్ట్ ఈజ్ ఎ లైబ్రరీ. By using this React, we can build a dynamic user interfaces. At the same time, we can develop we can use a సింగిల్ పేజ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే విర్చువల్ డౌన్ మెయింటైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వన్ వే డేటా బైండింగ్ అంటే పేరెంట్ నుంచి చిల్డ్రన్‌కి, చిల్డ్రన్ నుంచి ఇంకో సబ్ చిల్డ్రన్స్‌కి ఇలా మన డేటా వన్ వేలోనే వెళ్తుంది. దీనివల్ల ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రాప్స్ గాని, స్టేట్స్ గాని ఏవైనా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్. దీన్ని ఫేస్‌బుక్ డెవలప్ చేశారు. సో, ప్రెజెంట్ రియాక్ట్ వెర్షన్ ఏంటంటే 19.1.0 నడుస్తుంది. సో, దిస్ ఈస్ ద హై లెవెల్ ఆఫ్ రియాక్ట్ లైబ్రరీ. థాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను.